Hello all, I am going to explain about writ petitions. What is writ petition? What is the meaning of writ? What are the different types and how to file a writ petition in High Court or Supreme Court? So I am going to explain about this. So what is writ petition? Writ petition means it is a formal written orders issued by the High Court or Supreme Court. ఎవరికి ఇష్యూ చేస్తారంటే సో ఎప్పుడైనా ఎవరైనా పర్సన్ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా ఆ పర్సన్ ఎవరైతే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయో ఆ పర్సన్ హైకోర్టుని కానీ సుప్రీం కోర్టుని రీచ్ అయ్యి రిట్ పిటిషన్ అనేది ఇవ్వచ్చు. సో ఆ పర్సన్స్ రిలేటెడ్ వైలేట్ అయినవి నిజమే అయితే కనుక సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ మనకు రిటర్న్ ఆర్డర్స్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఏ విధంగా మనం కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అంటే అండర్ ఆర్టికల్ 32 ఫర్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఆర్టికల్ 226 ఫర్ ద హైకోర్ట్. సో ఈ ఆర్టికల్స్ ని యూస్ చేసుకొని ఎవరైనా పర్సన్ ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అవుతే ఆ పర్సన్ కోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ రిట్ పిటిషన్. అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిట్ పిటిషన్స్ అంటే రిట్ పిటిషన్స్ లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 5 కైండ్ ఆఫ్ రిట్ పిటిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హెబియస్ కార్పస్, సెకండ్ వచ్చేసి మ్యాండమస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్యూ వారెంట్, అండ్ ఫోర్త్ వన్ ప్రొహిబిషన్ అండ్ సెర్చియరీ. సో ఆల్ దీస్ ఆర్ లాటిన్ టర్మ్స్, ఇట్ ఈస్ నాట్ ఇంగ్లీష్ టర్మ్స్. సో కాబట్టి స్పెల్లింగ్స్ అనేవి గుర్తుపెట్టుకొని నీట్గా రాయాల్సి వస్తుంది. అండ్ మనం 1 by 1 ఈచ్ ఒక్కొక్క రిట్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి హెబియస్ కార్పస్. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎవరైనా ఒక పర్సన్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేసి పోలీసులు ఆ పర్సన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ పర్సన్ 24 hours లోపల కోర్టు ముందర హాజరుపరచలేకపోతే ఎవరైతే ఆ ఇల్లీగల్ డిటెన్షన్ వల్ల సఫర్ అయ్యారో ఆ పర్సన్ అయినా రిట్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ని అప్రోచ్ అయ్యి త్రూ ద హెబియస్ కార్పస్ రిట్ ద్వారా కోర్టుని రిక్వెస్ట్ చేయొచ్చు. సో ఆ పర్టికులర్ పర్సన్ ని ఇల్లీగల్ గా అన్లాఫుల్ గా డిటైన్ చేశారు, అరెస్ట్ చేశారు, టు ప్రొడ్యూస్ ద బాడీ అన్నది మీనింగ్ అనమాట. హెబియస్ కార్పస్ అంటే ద రిట్ మీనింగ్ ప్రొడ్యూస్ ద బాడీ. సో హైకోర్టు ఇష్యూ చేస్తుంది హెబియస్ కార్పస్ త్రూ ద రిట్ పిటిషన్. ఎవరికి ఇష్యూ చేస్తుంది? పోలీస్ ఆఫీసర్ కి ఇష్యూ చేస్తుంది. ఆ పర్సన్ ని ప్రొడ్యూస్ చేయండి, ఆ పర్సన్ యొక్క బాడీని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి. సో దీనికి ఒక ఫేమస్ కేసు లా ఉంది, అది వచ్చేసి రుదుల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సో ఈ కేసులో ఏమవుతుందంటే 14 years అతనికి జైలు శిక్ష అనేది పడుతుంది అనమాట. 14 years తర్వాత అతన్ని రిలీజ్ చేయకోకుండా ఇంకొక 14 years కూడా అలాగే జైల్లో ఉండనిస్తారు ఆ పర్సన్ ని. సో ఆ పర్సన్ రిట్ పిటిషన్ ని ఫైల్ చేస్తారు హైకోర్టు ముందు త్రూ ద హెబియస్ కార్పస్. సో కోర్ట్ ఏం చెప్తుందంటే ఈ కేసులో ద సుప్రీం కోర్ట్ ఆర్డర్డ్ ఇమీడియట్ రిలీజ్ ఆఫ్ రుదుల్ షా అండ్ కోర్ట్ అవార్డెడ్ కంపెన్సేషన్ ఆఫ్ 30,000 rupees. అండ్ ఇట్ సెట్ అంటే దిస్ రుదుల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేది ఒక రెమెడీ, ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా వైలేట్ చేస్తే ఒక ప్రెసిడెంట్ లాగా తయారైంది. చాలా ఇంపార్టెంట్ కేసు లా అనమాట రుదుల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఇన్ 1983. సో దిస్ ఈజ్ అబౌట్ హెబియస్ కార్పస్. మీకు ఇమేజ్ చూస్తేనే అర్థమవుతుంది ఈజీగా. సో ఎవరైనా పోలీస్ ఆఫీసరు ఇల్లీగల్ గా అన్లాఫుల్ గా డిటైన్ చేస్తే, అరెస్ట్ చేస్తే ఆ పర్సన్ ని హెబియస్ కార్పస్ అనే రిట్ ద్వారా మనం కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. కోర్టు వాళ్ళకు రిట్ అనేది జారీ చేస్తారు, ఆ రిట్ హెబియస్ కార్పస్. సో మీరు సింపుల్ గా చెప్పాలంటే జై భీమ్ సినిమా చూస్తే అందులో సూర్య ఇంకో పర్సన్ ని అన్లాఫుల్ గా అరెస్ట్ చేసి అతను చనిపోతారు, జైల్లోనే చనిపోతారు. ఆ పర్సన్ యొక్క బాడీని ప్రొడ్యూస్ చేయమని జై భీమ్ సినిమాలో హెబియస్ కార్పస్ అనే రిట్ గురించి ఆ మూవీ అనేది ఉంటది. మీరు ఇంతవరకు చూడకపోతే చూడండి, చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఆ మూవీ ఎలా ఉంది అనేసి. సో దట్ ఈస్ అబౌట్ హెబియస్ కార్పస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాండమస్. సో మ్యాండమస్ మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్ లో మ్యాండమస్ వచ్చేసి లాటిన్ వర్డ్, ఇంగ్లీష్ లో మీనింగ్ వి కమాండ్, అంటే మేము ఆర్డర్ చేస్తాము అనేది మీనింగ్ అనమాట. సో ఎవరికి ఆర్డర్ చేస్తారు ఈ వి కమాండ్ అనేది? ద రిట్ ఆర్డర్స్ పబ్లిక్ అథారిటీస్ ఆర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ టు పర్ఫార్మ్ దేర్ డ్యూటీస్. సో ఎగ్జాంపుల్ గా ఈ పిక్చర్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ మ్యాటర్ మీరు ఎగ్జామ్ లో ప్రజెంట్ చేయడానికి చదువుకోండి. సో ఇక్కడ చూడండి, ఒక పర్సన్ వచ్చేసి పోలీస్ ఈజ్ నాట్ టేకింగ్ మై కంప్లైంట్ అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ పోలీస్ స్టేషన్ లో నా కంప్లైంట్ తీసుకోలేదు. సో వాళ్ళు తీసుకోను అని రిజెక్ట్ చేసేసారు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు? నా ఫండమెంటల్ రైట్ అనేది
వైలేట్ అయ్యింది అక్కడ. సో నేను డైరెక్ట్ గా సుప్రీంకోర్టు కానీ లేదా హైకోర్టుని అప్రోచ్ అయ్యి ఆర్టికల్ 32 అండ్ 226 ద్వారా మనం రిట్ పిటిషన్ మ్యాండమస్ అనే రిట్ పిటిషన్ ని ఫైల్ చేస్తే కోర్టు వీళ్ళకి కమాండ్ అంటే మ్యాండమస్ రిట్ ను జారీ చేస్తుంది. ఏంటంటే మీరు ఈ కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు, కంపల్సరీ తీసుకోవాలి, యూ హ్యావ్ టు టేక్ హిస్ కంప్లైంట్ అని చెప్పేసి కోర్టు అతనికి పోలీస్ ఆఫీసర్ కి ఆర్డర్ అనేది జారీ చేస్తుంది త్రూ ద మ్యాండమస్. సో ఫేమస్ కేసు లా ఉంది ఇక్కడ వచ్చేసి బాంబే మున్సిపాలిటీ వర్సెస్ అడ్వాన్స్ బిల్డర్స్. ఈ కేసులలో అడ్వాన్స్ బిల్డర్స్ అనే వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ అనేది జరుపుకుంటారు. అయితే ఈ కేసులలో రోడ్ అంటే ఎన్క్రోచ్మెంట్ అంటే కన్స్ట్రక్షన్ అయిపోయాక రోడ్డు మీద పబ్లిక్ ల్యాండ్ లో ఆ వేస్టేజ్ అంతా అలాగే ఉండిపోయింది అనమాట. అది కాంట్రాక్ట్ లో లేదు. కాబట్టి అడ్వాన్స్ బిల్డర్స్ అనే వాళ్ళు బాంబే మున్సిపాలిటీని అప్రోచ్ అయ్యారు, ఆ వేస్టేజ్ అంతా తీసుకెళ్లి క్లీన్ చేసేయాలి రోడ్డు అని చెప్పేసి. సో బాంబే మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేయలేదు. అప్పుడు అడ్వాన్స్ బిల్డర్స్ త్రూ ద మ్యాండమస్ రిట్ ద్వారా హైకోర్టును సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి అయితే ఆ కోర్ట్ అనేది అడ్వాన్స్ బిల్డర్స్ రిలేటెడ్ గా ఫేవర్ఫుల్ గా రిట్ అనేది జారీ చేస్తారు. సో అదనమాట కేసులో. సో దట్ ఈస్ అబౌట్ మ్యాండమస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూ వారెంట్. సో క్యూ వారెంట్ మీన్స్ బై వాట్ అథారిటీ దట్ పర్సన్ హ్యాస్ సిట్ ఇన్ దట్ ఆఫీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఏదైనా ఒక పర్సన్ ఆ పర్టికులర్ పొజిషన్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ఇంతకు ముందు ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేసేసి ఎగ్జామ్ రాసేసి ఐఏఎస్ ఆఫీస్ జాబ్ అనేది వచ్చింది, అతను కూర్చున్నారు. కానీ ఎవరైనా సరే ఆ ఇష్యూ తెలుసుకుంటే అందరికి ఇంతకు ముందు ఏదో కేసు ఉంది, ఇల్లీగల్ గా వచ్చేసి ఇక్కడ జాయిన్ అయ్యారు అని తెలిస్తే సో మనం కోర్టుకి అప్రోచ్ అయ్యి క్యూ వారెంట్ ద్వారా ఆ పర్సన్ కి ఏ విధంగా జాబ్ ఇచ్చారు అనేది ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. సో పబ్లిక్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫీసర్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎవరైనా పొజిషన్ లో పర్టికులర్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ కి పీజీ అనేది మ్యాండేటరీ స్కిల్ అయితే సో డిగ్రీ స్టూడెంట్ కి ఆ జాబ్ అనేది ఇస్తే కనుక ఎవరైనా పీజీ కంప్లీట్ చేసి జాబ్ కోసం సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఈజీగా కోర్టును అప్రోచ్ అయ్యి క్యూ వారెంట్ ఆర్డర్ ద్వారా ఆ జాబ్ అనేది ఛాలెంజ్ చేయొచ్చు. క్యూ వారెంట్ మీనింగ్ వచ్చేసి బై వాట్ అథారిటీ, లాటిన్ వర్డ్ క్యూ వారెంట్, ఇంగ్లీష్ బై వాట్ అథారిటీ. ఇక్కడ ఒక ఫేమస్ కేసు లా ఉంది. సో ద యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ వర్సెస్ గోవిందరావు. సో ఈ కేసు అనేది క్యూ వారెంట్ కి ఒక ఫేమస్ కేసు లా అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే the court challenged the appointment of a person to a public office, questioning the legality of his appointment. సో ఏ విధంగా మీరు ఆ పర్సన్ కి అపాయింట్మెంట్ అనేది ఇచ్చారు అనేసి కోర్టు క్యూ వారెంట్ ద్వారా క్వశ్చన్ చేసింది. దట్ ఈస్ అబౌట్ క్యూ వారెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాహిబిషన్. ప్రాహిబిషన్ మీన్స్ సో ప్రాహిబిషన్ అండ్ సెర్షియరీ వచ్చేసి మీరు షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోవాలంటే ప్రివెన్షన్ అండ్ క్యూర్. సో ప్రివెన్షన్ అంటే ఏదైనా ఒక ఫీవర్ కానీ ఏదైనా ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఫస్ట్ ప్రివెన్షన్ అంటే స్టాప్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూర్ అంటే క్యూర్ అంటే ఆ జబ్బు అనేది రాకోకుండా ఎలా క్యూర్ చేసుకోవాలనే చూస్తాం. ఇది కూడా అంతే అనమాట. ప్రాహిబిషన్ అండ్ సెర్షియరీ అనేది లోయర్ కోర్ట్స్ హైయర్ కోర్ట్స్ కి మధ్యలో ఉంటాయి. మిగతా 3 రిట్స్ వచ్చేసి గవర్నమెంట్ అఫీషియల్స్ రిలేటెడ్ గా కోర్ట్ అనేది ఒక ఆర్డర్ అనేది జారీ చేస్తారు. కానీ ప్రాహిబిషన్ అండ్ సెర్షియరీ అనేది లోయర్ కోర్టు అండ్ హైయర్ కోర్ట్స్ కి రిలేటెడ్ గా ఉంటది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. సో ప్రాహిబిషన్ అంటే ద రిట్ ప్రివెంట్స్ లోయర్ కోర్ట్స్ ఆర్ ట్రిబ్యునల్స్ ఫ్రమ్ ఎక్సీడింగ్ దర్ జ్యూరిస్డిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ కోర్ట్స్ ట్రిబ్యునల్ కోర్ట్స్ ఉన్నాయి, లేదా ఇంకా లోయర్ కోర్ట్స్ ఫ్యామిలీ కోర్ట్స్, వీళ్ళు ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నారు. ఫ్యామిలీ కోర్ట్స్ సివిల్ రిలేటెడ్ గా ఏదైనా కేసుని తీసుకొని వాళ్ళు కనుక జడ్జిమెంట్ ఇస్తే అలాంటి జడ్జిమెంట్ ని మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే మనము హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ప్రాహిబిషన్ రెట్ ద్వారా వెళ్తే ఆ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆ పర్టికులర్ జడ్జిమెంట్ ని క్యాన్సిల్ చేస్తుంది, రద్దు చేసేస్తుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ ప్రాహిబిషన్ రిట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కేసులా వచ్చేసి బెంగాల్ ఇమ్యూనిటీ కంపెనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సో ఈ కేసు అనేది ఏంటంటే సుప్రీం కోర్ట్ ఇంటర్వెంట్ అండ్ ప్రివెంట్ ద స్టేట్ ఆఫ్ బీహార్ ఫ్రమ్ ఇంపోజింగ్ ఇల్లీగల్ టాక్సేషన్ ఆన్ ద కంపెనీ. సో ఒక కంపెనీ మీద ఇల్లీగల్ గా ట్యాక్సెస్ అనేవి వేస్తుంటే సో సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఇందులో అంటే ఆ పర్సన్ వెళ్ళి రిట్ ఫైల్ చేస్తే సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఆ పర్టికులర్ ఇల్లీగల్ ట్యాక్సేషన్ ని ప్రాహిబిట్ చేసేసింది, రిట్ జారీ చేసింది, అది క్యాన్సల్ అని.
That is the importance of prohibition. And certiorari, so certiorari meaning వచ్చేసి to be fully informed. అంటే లోయర్ కోర్ట్స్ కానీ హయ్యర్ కోర్ట్స్ కానీ ఏదైనా ఒక ఇష్యూని సాల్వ్ చేస్తున్నప్పుడు, డెసిషన్ తీసుకుంటున్నప్పుడు, ఇట్ ఎన్ష్యూర్స్ ద కరెక్ట్నెస్ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్. అంటే కరెక్ట్గా ఉండాలి, ఫుల్గా ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పేసి ఒక మీనింగ్ అనమాట. సెర్షియరీ అనేది ఒక క్యూర్, అంటే పూర్తిగా వైలేట్ చేయకోకముందే మధ్యలో ఇన్వాల్వ్ అవి హైకోర్టు కానీ లోయర్ కోర్టు కానీ ఆ డెసిషన్ ని ప్రాపర్ వేలో వెళ్లేలాగా చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక ఫేమస్ కేసు లా ఉంది, ద గుల్లపల్లి నాగేశ్వరరావు వర్సెస్ ఏపీఎస్ఆర్టీసీ. ఈ కేసు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఏపీఎస్ఆర్టీసీ ఉంటది కదా, ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి అందులో వర్క్ చేసిన ఒక అతను ఆ రూల్ అనేది పాస్ చేస్తారు. అందులో ఉన్న ఒక ఎంప్లాయీ అది నచ్చక సో హైకోర్టుకి అండ్ సుప్రీంకోర్టుకి రీచ్ అయితే సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యేసి సో ఇది ఇల్లీగల్ అండ్ ఆర్బిటరీ, అంటే మధ్యవర్తిత్వం లాగా ఉంది అండ్ ఇది లీగల్ కాదు అని చెప్పేసి ఏదైతే ప్రపోజల్ ఉందో దాన్ని స్టాప్ చేసేస్తారు అనమాట, మధ్యలోనే ఇన్వాల్వ్ అయితే. దట్ ఈస్ కాల్డ్ సర్చియరీ. అండ్ హౌ టు ఫైల్ రిట్ పిటిషన్ అంటే ఫస్ట్ మనం డ్రాఫ్ట్ చేసుకోవాలి రిట్ పిటిషన్ ని. ఎందుకు చేస్తున్నాము, ఏ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయి అని చెప్పేసి డ్రాఫ్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్టుకి వెళ్ళి ఫైల్ చేయాలి ఆ డ్రాఫ్ట్ ని. అండ్ నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ కోర్ట్ ఫీజ్, అంటే పర్టికులర్ గా కోర్ట్ ఫీజు ఉంటుంది ఆ రిట్ పిటిషన్ ఫైల్ చేసినందుకు ఆ అమౌంట్ పే చేయాలి. అండ్ నెక్స్ట్ కోర్ట్ హియరింగ్స్ కి అటెండ్ అవ్వాలి. దెన్ జడ్జిమెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జడ్జిమెంట్ లో పర్టికులర్ గా వైలేట్ అయ్యాయా లేవా అనేసి జడ్జెస్ రివ్యూ చేసేసి ఒకవేళ పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే పిటిషనర్ కి రిలేటెడ్ గా ఫేవర్ఫుల్ గా జడ్జిమెంట్ అనేది ఇస్తారు. దట్స్ ఆల్ అబౌట్ రిట్ పిటిషన్స్ అండ్ what are the different types of writ petitions and how to file a writ petition. That's all. Thank you so much.